న్యూజిలాండ్తో ముగిసిన సెకండ్ టీ20లో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ విధించిన భారీ లక్ష్యాన్ని టీమిండియా ఈజీగా ఛేదింగ్ చేసింది. 208 పరుగుల లక్ష్యాన్ని జస్ట్ 15.2 ఓవర్లలోనే ఛేదింగ్ చేసింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 208 పరుగుల భారీ స్కోర్ సాధించింది. న్యూజిలాండ్ ఓపెనర్లే ఆ టీంకు ఈసారి మంచి ఓపెనింగ్ పార్ట్నర్షిప్ అందించారు. డెవన్ కాన్వే, టిమ్ సెఫర్ట్ ఫస్ట్ వీళ్ళిద్దరు ఓపెనర్లుగా వచ్చి 3 ఓవర్లకే 43 పరుగుల ఓపెనింగ్ పార్ట్నర్షిప్ను అందించారు. మరీ ముఖ్యంగా హర్షదీప్ సింగ్ తన మొదటి ఓవర్లోనే దాదాపు 25 పరుగులు ఇచ్చుకున్నాడు. అయితే ఈ హ్యాపీనెస్ న్యూజిలాండ్కు ఎక్కువసేపు నిలవలేదు. డెవన్ కాన్వే అండ్ టిమ్ సెఫర్ట్ కూడా 4-5 ఓవర్లోనే అవుట్ అయ్యారు. దీంతో 5 ఓవర్లకు మళ్ళీ స్కోర్ కాస్త తగ్గింది. 45 పరుగులకు 2 వికెట్లు కోల్పోయింది. అయినప్పటికీ మిడిల్ ఓవర్లో గ్లెన్ ఫిలిప్స్ అండ్ డారీ మిచెల్ కూడా కొంతసేపు బాగానే బ్యాటింగ్ చేశారు. మరీ ముఖ్యంగా ఈ మ్యాచ్లో అయితే న్యూజిలాండ్ బ్యాట్స్మెన్లు సమిష్టిగా రాణించారు అని చెప్పచ్చు. ఇక్కడ వన్ డౌన్ బ్యాట్స్మెన్ రచిన్ రవీంద్ర ఇండియన్ బౌలర్లపై కాసేపు కౌంటర్ అటాక్ చేశాడు. 26 బంతుల్లోనే 4 సిక్సర్లు 2 ఫోర్లతో 44 పరుగులు చేస్తే ఫిలిప్స్ 19, డారీ మిచెల్ 18, చాప్మెన్ 10 ఇలా న్యూజిలాండ్ బ్యాట్స్మెన్లు క్రీజులు నిలదొక్కున్నారు, కానీ భారీ స్కోర్లు చేయలేకపోయారు. చివరిలో కెప్టెన్ శాంట్నర్ 27 బంతుల్లో 6 ఫోర్లు 1 సిక్సర్తో 47 పరుగులు చేస్తే ఫోక్స్ 15 పరుగులు చేశాడు, 2 ఫోర్లు 1 సిక్సర్తో. ఫైనల్గా 20 ఓవర్లలో న్యూజిలాండ్ 208 పరుగులు చేసింది. ఇక్కడ న్యూజిలాండ్ 200 పరుగులు చేసింది అని పాజిటివ్గా చెప్పడం కంటే కూడా నిజం చెప్పాలంటే న్యూజిలాండ్ ఇన్నింగ్స్ ఫస్ట్ నుంచి కూడా ఓవర్కు రన్ రేట్ 10గానే కంటిన్యూ అయింది. నిజానికి ఫస్ట్ నుంచి కంటిన్యూ అయినప్పుడు 15 ఓవర్ల నుంచి ఇంకాస్త గేర్ మార్చాలి, ఇంకా రన్ రేట్ను ఎక్కువ పెంచాలి. కానీ న్యూజిలాండ్ మాత్రం చివరి దాకా కూడా అదే కంటిన్యూ చేసింది. 10 ఓవర్లకు 100 పరుగులు ఉన్నాయి, 19 ఓవర్లకు 190 పరుగులు ఇలా కొనసాగింది. నిజానికి వికెట్లు ఉన్నాక ఖచ్చితంగా రన్ రేట్ను ఇంకా 12-13 వరకు తీసుకెళ్తేనే మ్యాచ్ గెలవగలం. మనం చూసాం ఫస్ట్ టీ20లో టీమిండియా ఆల్మోస్ట్ 240 రన్స్ కొట్టింది కాబట్టి గెలిచింది. ఇలా అయింటే ఖచ్చితంగా గెలిచేది కానీ భారత బౌలర్లు మ్యాచ్ను ఓ మోస్తరుగా కంట్రోల్లో తీసుకెళ్లారు. మరీ ముఖ్యంగా ఈ మ్యాచ్లో అద్భుత బౌలింగ్ అంటే శివం దుబే 1 ఓవర్లో 7 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీస్తే హార్దిక్ పాండ్యా 3 ఓవర్లలో 25 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీశాడు. తన ఎకానమీ ఆల్మోస్ట్ 8 అనుకోవచ్చు. సో ఇలాంటి బ్యాటింగ్ పిచ్పై 8 ఎకానమీ అన్న బెటర్ అని చెప్పొచ్చు. కుల్దీప్ యాదవ్ 2 వికెట్లు తీశాడు. అయితే ఈ మ్యాచ్లో మాత్రం భారత బౌలర్ హర్షదీప్ సింగ్ తన 4 ఓవర్ల కోటాలో ఏకంగా 53 పరుగులు ఇచ్చుకున్నాడు. అఫ్కోర్స్ తప్పదు, బ్యాటింగ్ పిచ్ కాబట్టి ఒక్కోసారి స్ట్రైట్ బౌలర్లు కూడా వికెట్లు తీయలేక పరుగులు ఇచ్చుకుంటూ ఉంటారు. ఇక బూమ్రాకు ఈ మ్యాచ్ రెస్ట్ ఇచ్చారు. 209 పరుగుల టార్గెట్, వాస్తవానికి ఇది భారీ టార్గెటే అని చెప్పొచ్చు. అయితే టీమిండియా ఫామ్ ముందు ఈజీగా చేస్తుంది అనుకున్నారు, కానీ ఓపెనర్లు మాత్రం ఈసారి కాస్త ఫెయిల్ అయ్యారు. ముఖ్యంగా అభిషేక్ శర్మ ఈసారి ఫస్ట్ బాల్కే డకౌట్ అయ్యాడు జాకబ్ డఫీ బౌలింగ్లో. అటు శాంసన్ కూడా 1 సిక్సర్ బాదినప్పటికీ 5 బంతుల్లో 6 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో జస్ట్ మరి ఓపెనర్లు ఇద్దరు 6 పరుగులకే 7 బంతుల్లో అవుట్ అయిపోయారు. దీంతో టీమిండియా కాస్త కష్టాల్లో పడింది. గెలుపుపై కాస్త అనుమానాలు వ్యక్తమయ్యాయి. కానీ అప్పటి నుంచి టీమిండియా బ్యాటింగ్ స్టైల్ పూర్తిగా మారిపోయింది. 2 వికెట్లు పడ్డాయి. ఒత్తిడి అనేది ఉంటుందని అందరూ భావించి ఉంటారు, కానీ ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ మాత్రం మరో యాంగిల్లో ఆలోచించారు. వికెట్లు కోల్పోయాము అనే ఫీలింగ్ ఏమాత్రం లేకుండా కౌంటర్ అటాక్ చేశారు. ముఖ్యంగా రీఎంట్రీలో ఇషాన్ కిషన్ సూపర్గా బ్యాటింగ్తో ఆకట్టుకున్నాడు. హాఫ్ సెంచరీతో రెచ్చిపోయాడు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్తో కలిసి 144 పరుగుల భారీ పార్ట్నర్షిప్తో మ్యాచ్ను పూర్తిగా మ్యాచ్ను పూర్తిగా 1 సైడెడ్ చేశారు. భారీ పార్ట్నర్షిప్ అంటే ఆల్మోస్ట్ 122 రన్స్ పార్ట్నర్షిప్తో మ్యాచ్ను మలుపు తిప్పారు. ఇషాన్ కిషన్ 76 పరుగులు చేస్తే సూర్యకుమార్ యాదవ్ 82 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు. ఇషాన్ కిషన్ అవుట్ అయిన తర్వాత క్రీజ్లోకి వచ్చిన శివం దుబే కూడా 18 బంతుల్లోనే 1 ఫోర్ 3 సిక్సర్లతో 36 పరుగులు చేశాడు. అంటే తన స్ట్రైక్ రేట్ ఆల్మోస్ట్ 200. ఇక న్యూజిలాండ్ బౌలర్లు యథావిధిగానే ఈసారి పూర్తిగా ఫెయిల్ అయ్యారు. డారీ మిచెల్ 2 బంతులు బౌలింగ్ వేసి 2 పరుగులు ఇచ్చాడు. అంటే తన ఎకానమీ బాల్ టు బాల్ కాబట్టి 6 అనుకోవచ్చు. మిగతా వాళ్ళందరిది ఆల్మోస్ట్ డబుల్ ఫిగర్, అంటే 10కి పైగానే ఎకానమీ నమోదయ్యింది. పూర్తిగా న్యూజిలాండ్ బౌలింగ్
ఫెయిల్ అయిందని చెప్పొచ్చు. మ్యాచ్ అనంతరం న్యూజిలాండ్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ డారీ మిచెల్ మాట్లాడుతూ అభిషేక్ శర్మ డకౌట్ అయ్యాడు, ఓపెనర్ సంజు శాంసన్ ఫెయిల్ అయ్యాడు, మొదట్లో 2 వికెట్లు తీసాం, ఈ మ్యాచ్ గెలుస్తాం అనుకున్నాం, కానీ టీమిండియా పుంజుకున్న విధానం అద్భుతమని, మ్యాచ్ వాళ్ళు మాకు పూర్తిగా దూరం చేశారని, గెలుపుకు వాళ్ళు అన్ని రకాలుగా అర్హులని వ్యాఖ్యానించాడు.